హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. మరొక మంచి మనీ సేవింగ్ వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చినానండి. ఏమిటంటే ఈరోజు వీడియో ఆడవాళ్ళు మేకప్ డబ్బా నుంచి మనీ సేవింగ్ టిప్ అండి. మనీ సేవింగ్ ఐడియాస్ కొన్ని వీడియో టిప్లు అయితే మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. వీడియో ఊరికే చూసి అలా వెళ్ళిపోవడం కాక చెప్పిన టిప్లలో కనీసం కొన్నన్నా రోజు 2, 3, 4, 5 టిప్స్ చెప్తుంటాం కదా, వాటిల్లో నుంచి 1, 2 టిప్స్ అన్న మనం ఫాలో అయినామంటే ఎంతో కొంత మనీని మనమైతే సేవ్ చేయగలుగుతామండి. మనకు వచ్చిన శాలరీ తక్కువ, ఆదాయం తక్కువ, ఇప్పుడున్న రోజుల్లో ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. 75% మనకు ఖర్చులు పెరిగిపోయినాయి. అప్పుడున్న కాలం లేదు, అప్పుడున్న పద్ధతి లేదు, అప్పుడున్న అలవాట్లు లేవు, అప్పుడున్న నాగరికత లేదు. ఇప్పుడు ఉదయం లేచినప్పటి నుంచి డబ్బే అవసరం. డబ్బు లేకపోతే మనం అసలు జీవించలేం, బ్రతకలేం. మనం ఇంకా వీడియోలోకైతే మనం వెళ్ళిపోదామండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇంకా మొదటి టిప్ అయితే, మనం మేకప్ కిట్ అనగానే మనం వేసుకునే పౌడరు, అదేవిధంగా ఫెయిర్ అండ్ లవ్లీ. మామూలుగా ఎక్కువ మనం మేకప్ అని కాదు కానీ పౌడరు ఫెయిర్ అండ్ లవ్లీ మనం కంపల్సరీగా యూజ్ చేస్తాం తప్పకుండా. విలేజ్లలో ఉన్న వాళ్ళైనా, సిటీలలో ఉన్న వాళ్ళైనా ఇది పౌడరు, అదేవిధంగా ఫెయిర్ అండ్ లవ్లీ తప్పకుండా యూజ్ చేస్తారు. వాటిలో నుంచి మేము ఎలా సేవ్ చేస్తాం అని మీకు క్వశ్చన్ రావచ్చు. సేవ్ చేయొచ్చండి. మన ఇంట్లో ఎంతమంది ఉంటున్నాం? అప్పుడు ఒక పాండ్స్ పౌడర్ తెచ్చుకుంటే మొత్తం ఇంటిల్లిపాది ఎంతమంది ఉంటే అందరము అదే పాండ్స్ పౌడర్ని వాడేవాళ్ళం. కానీ ఇప్పుడున్న పద్ధతి అలవాటు ప్రకారం పిల్లోడికి ఒక పౌడరు, తల్లికి ఒక పౌడరు, తండ్రికి ఒక పౌడరు, చెల్లికి ఒక పౌడరు, ఇలా నలుగురు ఉంటే నలుగురికి 4 రకాల పౌడర్లు. పౌడర్ ఏముందండి, స్మెల్ కోసమే కదా మనం వేసుకునేది. మరి అలాంటి దాంట్లో నుంచి మనము ఇంత డబ్బులను వేస్ట్ చేస్తుంటే ఇంకా మనం ఎలా మనీని సేవ్ చేయగలుగుతాం? మన పూర్వకాలంలో ఒక పౌడర్ డబ్బాను అందరం వేసుకునే వాళ్ళము, ఒక ఫెయిర్ అండ్ లవ్లీని అందరం పూసుకునే వాళ్ళం. భర్తలకు ఒక లవ్లీ, భార్యలకు ఒక ఫెయిర్ అండ్ లవ్లీ, పిల్లలకి ఇంకా కిడ్స్ది, ఇలా మనము తలా ఒక క్రీమ్ని అయితే వాడతాం. అలా కాకుండా ఒకటే తెచ్చుకుంటే మనము అందరం అదే యూజ్ చేయొచ్చు. ఆ మిగతా డబ్బులను మనము సేవ్ చేయొచ్చు. ఆ మిగతా డబ్బులను మనము ఇలా 200, 100 మిగిలిన డబ్బులను మనం ఇలా సేవ్ చేసి పక్కన ఉంచవచ్చు. ఇంకా రెండవదిగా మనము సబ్బులండి. సబ్బులకైతే అసలు ఇంకా ఏ షాంపూ బాగుందంటే ఆ షాంపూ, ఎందుకు మా కురులు పెరిగిపోవాలి, ఏ సబ్బు బాగుంటే అది, ఎందుకంటే మా చర్మము నిగనిగలాడాలి అని ఏ సబ్బు అడ్వర్టైజ్మెంట్లలో వస్తుంటే, యూట్యూబ్లలో వస్తుంటే ఆ సబ్బు వాడడం మొదలు పెడతాం. కానీ మన పూర్వకాలం ఒకటే సబ్బును ఇంటిల్లిపాదులందరం వేసుకునే వాళ్ళం. ఇంకా ఆఫర్లు పెట్టినారంటే నెలకు ఒక సబ్బు, ఒకరికి నెలకు 2 సబ్బులు సరిపోతే, ఆఫర్ ఉందంటే 4 సబ్బులు, ఒకరికే 4 సబ్బులు కొనేస్తాం. అలా నలుగురు ఉంటే 4 కొంటే 16 సబ్బులు తీసుకుంటాం మనం. నలుగురికి 4 రకాల సబ్బులు, 16 సబ్బులు. దాంట్లో నుంచి మనము మనకు సరిపడా 2 సబ్బులను తెచ్చుకొని తలా 2 సబ్బుల నుంచి మనము మనీని సేవ్ చేస్తే, ఒక్కో సబ్బు మీద మనం 50-60 రూపాయల మనీని మనం సేవ్ చేస్తే, ఒక్కొక్కరి మీద 100 రూపాయల డబ్బులను మనం సేవ్ చేయొచ్చు. ఒక్కొక్కరి మీద 100 రూపాయలు అయితే నలుగురి మీద 400 రూపాయలు. ఓన్లీ ఒక సబ్బులోనే మనకు 400 రూపాయలు మనీ సేవ్ అవుతుంది. చూడండి, బాగా ఆలోచన చేయండి. ఆఫర్ పెట్టినారంటే మనము
ఎగబడి మరీ తీసేసుకుంటాం. ఆ 400 డబ్బులను మనము సేవ్ చేస్తే మనకు ఏదో ఒక దానికి ఉపయోగపడుతుంది. రేపటి దినాన మనకు ఏదో ఒక దానికి ఉపయోగపడుతుంది. ఇంకా తర్వాత మూడవది ఆయిల్ అండి. కొబ్బరి నూనెను మన పూర్వకాలం మనం వాడేవాళ్ళం. ఏం కొబ్బరి నూనె? ఈట కొబ్బరి డబ్బా వచ్చేది మేము చిన్నగా ఉన్నటప్పుడు. ఇది నా అనుభవం చెప్తున్నానండి. ఈ కొబ్బరి నూనె డబ్బాను మేము ఇంట్లో 5 మంది ఉంటే 5 మందిమే అదే కొబ్బరి నూనె డబ్బిని వాడేవాళ్ళం. ఇప్పుడు వచ్చే కొబ్బరి నూనెను కురులు బాగా స్మూత్గా మెరుస్తూ ఉండాలని ఎవరు ఏది అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఆ అడ్వర్టైజ్మెంట్తో పాటు వెళ్తూ మనము డబ్బులను అయితే వేస్ట్ చేసుకుంటున్నాం. కొబ్బరి నూనెకు మించిన నూనెనే లేదండి. అసలు అంత ప్యూరిటీ కూడా ఇప్పుడు లేదు. అప్పుడు వస్తున్న ఈట కొబ్బరి నూనె డబ్బా అంత ప్యూరిటీ ఇప్పుడు లేదు. కానీ కొబ్బరి నూనెకు మించినది లేనే లేదు. నువ్వు ఎన్ని నూనెలైనా వాడు, కొబ్బరి నూనెకు మించిన నూనెనే లేనే లేదు. ఏ బ్రాండ్ అయినా వాడు, ఏదైనా వాడు. మనకు కొబ్బరి నూనె తక్కువ రేటుకు కూడా దొరుకుతుంది. నేను వాటికా వాడినాను. తర్వాత ఎన్నో రకాలు వాడిన వాటిల్లో నుంచి కూడా నేను మనీని సేవ్ చేసుకోవాలి. మనము మనీని సేవ్ చేసుకోవాలి. ఇంట్లో మగవాళ్ళకు ఒక కొబ్బరి నూనె, ఒక ఆయిలు, ఆడవాళ్ళకు ఒక ఆయిలు, స్నానం చేసిన తర్వాత వెంట్రుకలు మెరవడానికి ఒక ఆయిలు, ఇలా అన్ని రకాల ఆయిల్. పిల్లలకైతే బేబీ ఆయిల్, ఇలా 2-3 రకాల ఆయిల్ వాడడం వలన మనము డబ్బులు అయితే అనవసరంగా వేస్ట్ చేసుకుంటాం. 20% ఆఫర్ ఉందంటే మనం చిన్న డబ్బా వాడాల్సిన వాళ్ళం పెద్ద డబ్బా వాడతాం. మార్కెట్ వాళ్ళు మనల్ని మోసం చేయడానికి ఒక దాని మీద రేట్ పెంచి ఇంకో దాని మీద రేట్ తగ్గిస్తాడు. మనమైతే అక్కడికి వెళ్ళి ఆకర్షణకు లోనైపోయి మనము కావాల్సిన దానికంటే ఎక్కువ కొనేసుకుంటాం. ఇది ఇంకొక టిప్పు. అలా అన్నమాట. ఆ ఆయిల్ డబ్బాలో నుంచి మనము 100-200 డబ్బును మనం సేవ్ చేయొచ్చు. కేస్కింగ్ ఆయిల్ అని ఇంత చిన్న డబ్బా ఇంత రేటు. ఎంత డబ్బును మనం వేస్ట్ చేస్తున్నాం. అదే డబ్బు మనం సేవ్ చేస్తే మనకు ఏదో ఒక దానికి ఉపయోగపడుతుంది. మన పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. రేపు మనం వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, మనం ఆరోగ్యంగా లేనప్పుడు మనకు ఆ డబ్బు ఉపయోగపడుతుంది. ఇలా మన మేకప్ కిట్లో నుంచి మనం 10-20 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత వెళ్తే కాటుక అండి. అప్పుడు కాటుకను ఎంత చక్కగా మనం వాడేవాళ్ళం. ఇప్పుడు కాజలని 100, 200, 300 పెట్టేసి మనము ఇట్లా కళ్ళకు వేసుకోవడానికి వాడుతున్నాం. దాంట్లో నుంచి మనం మనీని సేవ్ చేయొచ్చు. అప్పుడు కాటుకను పూసుకుంటే కళ్ళు చల్లబడి పొద్దున్న లేసేటప్పటికి డస్ట్ అంతా బయటకు వచ్చి పుసులు బయటకు వచ్చేవి. ఇక్కడ కన్ను దగ్గర పుస్సి కట్టేది. ఇప్పుడు కాటుకను మాత్రము అలాంటి పుస్సి కట్టేటటువంటి కాటుకలే రావడం లేదు. ఇది ఒక టిప్ అండి. చూడండి, మన బ్యూటీలోనే ఓన్లీ మన ముఖానికి, మన తలకు వేసుకునే దాంట్లోనే ఎంత మనీని సేవ్ చేస్తున్నా. చక్కగా గోరింటాకు పెట్టుకుంటే మనకు ₹1 కూడా ఉండదు. తలకు వైట్ హెయిర్ వచ్చేస్తుందని మొత్తం బ్లాక్ హెయిర్ రావాలని బ్లాక్ హెన్నా. తర్వాత ఆ కలర్ వాడడం వల్ల మన ఆరోగ్యం పాడవుతుంది. తర్వాత అది ఎక్కువ రోజులు ఉండదు. వారానికి ఒకటి వాడాలి. తర్వాత డబ్బులు ఖర్చు అవుతుంది. ఇంకా తర్వాత ముఖం మెరవాలంటే కొద్దిగా శనగపిండి, కొద్దిగా పెసరపిండి, కొద్దిగా పసుపు వేసుకొని చక్కగా నలుగు పెట్టుకొని స్నానం చేస్తే చర్మం మొత్తం బాగా మెరిసిపోతుంది. అలా కాకుండా మనము ఎన్నెన్నో క్రీములు, ఆ క్రీమ్ అని ముందు ఒక క్రీము, స్నానానికి ముందు ఒక క్రీము, స్నానం తర్వాత ఒక క్రీము, ఇలా ఎంత డబ్బులు వేస్ట్ చేస్తున్నాం. అది ఎక్కువగా వాడడం వలన మనము ఏమైపోతుంది, మన చర్మం అనేది తొందరగా ముడతలు వచ్చేస్తుంది. మన చర్మం తొందరగా రఫ్ అయిపోతుంది. శనగపిండి, పెసరపిండి, పసుపు అన్నీ కలుపుకొని మనము పెట్టేసినామంటే వాటర్ లేకుండా మనకు నెలంతా నిల్వ ఉంటుంది. కాకుండా మనం ఇంట్లోనే చిన్నవి వాడడం వలన మనకు ఆరోగ్యం బాగుంటుంది. మన స్కిన్ కూడా ఎప్పుడు ఫిట్గా ఉంటుంది. ఆ శనగపిండి, పెసరపిండి వేసుకోవడం వలన మన స్కిన్ ఫిట్నెస్ వస్తుంది. ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. తక్కువ కాస్ట్లోనే మనకు ఫేస్ క్రీమ్ అయిపోతుంది. ఫేస్ వాష్ బాగా నీట్గా ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. మన ఛానల్లో ఉంది, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. అలా చేసి మీరు కూడా ప్రయత్నం చేయండి. ఇంకా తర్వాత
తర్వాత టిప్ వచ్చేసి ఇంకా మనము అలా బ్యూటీ పార్లర్కి వెళ్ళి మేకప్ వేయించుకుంటుంటాం. దానికి కూడా డబ్బు అవసరం లేదండి. మనం ఇంట్లోనే చక్కగా మనకు వచ్చినట్లు బాగా టమోటాలతోనో లేదంటే అలోవెరా ఉన్నదనుకో ఫేస్ మొత్తం వేసేసి స్క్రబ్ చేసేసినామంటే నీట్గా మన ఫేస్ నల్ల మరచలన్నీ వెళ్ళిపోతాయి. అలా ఇంట్లో ఉన్న వాటితోనే మనము ఫేస్ వాషులు చేసుకొని వచ్చిన అమౌంట్ను మనము సేవ్ చేసుకోవచ్చు. మనకు అలోవెరా ఎక్కడైనా సులువుగా బ్రతికేస్తుంది. దాన్ని తెచ్చి తొట్టిలో ఒక రెమ్మలా నాటేసినామంటే అదే పెద్దదవుతుంది, మనకు రోజుకు ఉపయోగపడుతుంది. మన హెయిర్ కూడా సిల్క్ హెయిర్ కావాలంటే మనము మందారం ఆకు కానీ అలోవెరా కానీ పట్టించినామంటే మనకు హెయిర్ సిల్కీ హెయిర్ వచ్చేస్తుంది. ఎటువంటి కాస్మెటిక్స్ మనం వాడాల్సిన అవసరమే ఉండదు, పనే ఉండదు. ఇలా కొన్ని టిప్స్ మనం ఫాలో అవి మనకు బయట అయ్యే ఖర్చును మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వాడుకుంటే మనమైతే మనీని ఎంతో కొంత సేవ్ చేయొచ్చండి. ఇంట్లోనే ఉంటూ మనము ఎంతో కొంత మనీని సేవ్ చేసి అది మన ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను అలా సేవ్ చేసిన అమౌంట్ని నేను మీకు చూపిస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. ఏదో ఒక టిప్నైనా మీరు ఫాలో అవ్వండి, చేసి చూడండి. మీకు కూడా మంచి పొదుపును మీరు కూడా చేయగలుగుతారు. మేము అసలు చేయలేమని మాత్రం అనద్దు. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అడగడం లేదని లైక్ చేయడం లేదు. విజయాస్ వండర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.